ఎవరైతే డబ్బులు కట్టి మోసపోయిన అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళలో కొందరు వాళ్ళ సొంత స్కీమ్స్ని షురు చేసి నడిపిస్తున్నారు. అది అట్లాంటివి కూడా మనము ఇంటర్నెట్లో అక్కడ ఇక్కడ అంతా పరిశోధన చేసి ఐడెంటిఫై చేస్తున్నాము. కానీ పబ్లిక్ అరే ఓన్లీ 1000 రూపీసే కదా, 2000 రూపీసే కదా, పోలీస్కి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలి, ఎందుకు తిరగాలనే ఒక ధోరణితో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం లేదు. అదర్వైజ్ మార్కెట్లో ఇటువంటివి దే ఆర్ సో మెనీ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఫ్లోటెడ్ అండ్ ఇట్లాంటి క్యూనెట్ ఇట్లా ఇంటర్నేషనల్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్లో మోసపోయిన మన యువత కొందరు ఇటువంటి వాళ్ళదే ఇదే కాన్సెప్ట్ మీద వాళ్ళే కొన్ని స్కీమ్స్ని నడిపిస్తున్నారనేది కూడా మన దృష్టిలో ఉంది. ఒకటి కన్నడలో ఒక సినిమా కూడా వచ్చింది లాస్ట్ ఇయర్, శివమ్మ అనే పేరు మీద. ఇటువంటి ఒక ఈ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో హోమ్ మేకర్స్ అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసే ఒక సంస్థ ఎట్లా వాళ్ళని చాలా బాధకు గురి చేస్తుంది, తర్వాత ఎట్లా వాళ్ళని మోసం చేసి హెల్ప్లెస్ సిచ్యువేషన్కి తీసుకెళ్తుంది అనే అంశాలపైన రకరకాల లిటరేచర్ కూడా సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇప్పుడు మనం చూడవచ్చు. కాబట్టి ప్రజలు గమనించాల్సింది ఈ క్యూనెట్ అనేదే కాదు, ఇటువంటి తత్వ సిద్ధాంతాల ఆధారం పైన ఎవరైతే మీరు చేరుకోండి తర్వాత మీకు ఈజీగా డబ్బులు వస్తాయంటే ఎవరు నమ్మొద్దు. ఇది పక్కా మనీ సర్క్యులేషన్ స్కీమ్. మీరు చేరుకోవద్దు, ఎవరిని కూడా చేర్పించొద్దు. దీన్ని అందరూ చాలా సూక్ష్మంగా గమనించాలి.